అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠం చేజారిన బాల్యం అనే పాఠంలో 2వ భాగంలో ఆలోచించండి చెప్పండి భాషాంశాలు, వ్యాకరణాంశాలు మొదలైనవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆలోచించండి చెప్పండి అన్నాడు. మొదటి ప్రశ్న, ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు కదా అని రచయిత ఎందుకు అనుకున్నాడు? దానికి జవాబు, రచయితకు తన బాల్యం అంటే ఇష్టం అన్నమాట. అతనికి తాను పెద్దవాడవుతున్న కొద్దీ తన బాల్యానికి తాను దూరం జరిగిపోతున్నాను అనే భావన పెరిగింది. దాంతో దిగులు పెరుగుతోంది. అందుకే తన బాల్యం రోజులు మళ్ళీ వస్తే బాగుండును అనుకుంటున్నాడు. రెండవది, వీధిలో కిరసనాయిల దీపాలు ఎందుకు వెలిగించవలసి వచ్చింది? జవాబు, రాత్రులందు వీధుల్లో తిరిగే వారికి దారి కనపడడానికి వీధుల్లో కిరసనాయిల దీపాలు వెలిగించి పెట్టేవారనమాట. తర్వాత, మీరు బొమ్మలు వేయడానికి, కథలు, కవితలు, పాటలు రాయడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? వాటిని గురించి చెప్పండి అన్నాడు. జవాబు చూడండి, నేను బొమ్మలు వేయడానికి చాలాసార్లు ప్రయత్నించాను. నా బొమ్మలను మా డ్రాయింగ్ మాస్టరు, మా స్నేహితులు మెచ్చుకుంటారు. మా అమ్మ, నాన్న, అక్క, మా నాన్నమ్మ, తాతగారు అందరూ చాలా మెచ్చుకుంటారు. మా జిల్లాలో పెట్టినటువంటి బొమ్మల పోటీలలో నాకు మొదటి బహుమతి వచ్చింది. బొమ్మలతో పాటు కథలు, కవితలు, పాటలు కూడా రాస్తూ ఉంటాను. మా తెలుగు ఉపాధ్యాయురాలు నాకు ఏమైనా సందేహాలు వస్తే తీరుస్తారు. ఎప్పటికైనా మంచి కథలు, కవితలు, పాటలు రాసి వాటిల్లో కూడా బహుమతులు గెలుచుకోవాలి అనేది నా ఆశ. నాలుగవది, వీర్రాజు చదువుకోవడానికి వాడే గది ఎలాంటిది? జవాబు, వీర్రాజు వాడుకునే గది వీధి వైపు ఉండేదన్నమాట. ఆ గదికి ఆకుపచ్చని ఎర్రని అద్దాల రెక్కలు ఉన్నటువంటి కిటికీలు ఉండేవి. చిన్నప్పుడు ఆ రంగురంగుల అద్దాల్లోంచి వీధిలో వచ్చేపోయే జనాన్ని సరదాగా చూసేవారు ఈయన. ఆ అద్దాల కిటికీల్లోంచి ఎండపడి రంగులు గదంతా పడుతూ ఉండేవి. అందుకే ఆ గది అంటే వీర్రాజుకి ఎంతో ఇష్టం. తాను చదువుకుందుకు ఆ గదినే వాడుకునేవారు ఆయన. బాల్యమిత్రులను ఎందుకు వదులుకోలేము అనేది మరొక ప్రశ్న. దానికి జవాబు, స్నేహం కోసమే చేయడం ఒక బాల్యంలో మాత్రమే జరుగుతుంది. కనుక బాల్యమిత్రులను మనం వదులుకోలేం. తర్వాత కాలక్రమంలో ఏర్పడే స్నేహితులు అవసరార్థం ఏర్పడతారు, అంతే తప్ప వాటిలో గట్టితనం అనేది ఉండదు. నెక్స్ట్ ప్రశ్న, స్నేహం కలకాలం నిలబడాలంటే ఏం చేయాలి? దానికి జవాబు, స్నేహం కలకాలం నిలబడాలంటే మొదటిది స్వార్థం లేకుండా ఉండాలి. రెండవది రహస్యాలు కాపాడాలి. మూడవది స్నేహితుని మంచి మాటలు, గుణాలను మెచ్చుకోవాలి. నాలుగవది స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి. ఇవి కనుక ఉన్నట్టయితే స్నేహం కలకాలం నిలబడుతుంది. తర్వాత చూడండి, వానాకాలం చదువు అంటే మీకేమర్థమయ్యింది? వానాకాలం చదువు అంటే అంతంత మాత్రం చదువు అని అర్థం. పూర్వం సరైనటువంటి పాఠశాలలు అనేవి లేవు. చిన్న అరుగుల మీదో లేదా చిన్న చిన్న పాకల్లోనో లేదా గుమ్మం ముందరో బడులుగా పెట్టుకుని అక్కడే చదువు చెప్తూ ఉండేవారు. వానాకాలం వస్తే వర్షం వస్తుంది కనుక వర్షం వస్తే పెద్దవాళ్ళు చదువుకోవడానికి ప్లేసే ఉండేది కాదు, స్థలం ఉండేది కాదు కనుక బడికి సెలవు ఇచ్చేసేవారు. ఎక్కువగా ఆరుబయట చదువులే ఎక్కువ కనుక బడికి సెలవులు ఇచ్చేసేవారు. అందుకని అప్పుడు ఆ టైంలో చదువుకోవడానికి ఉండేది కాదు. ఇంకా సెలవులు ఎక్కువ, చదువులు తక్కువ కనుక చదువుల విషయంలో వానాకాలం చదువులు అనే పేరు రావడం జరిగింది. తర్వాత చూడండి, ఆలో కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. నేను స్కూల్ వర్క్ ఎందుకు చేస్తున్నానో చాలా కాలం నుంచి నాకు తెలియదు. యుద్ధం ఆగడం కజ్జూప మేరలో ఎక్కడా కనిపించడం లేదు. సెప్టెంబర్లో కానీ యుద్ధం ఆపకపోతే నేను 2 ఏళ్ళు వెనకబడాల్సి వస్తుంది. నేను స్కూల్ వర్క్ కొనసాగించాలని, జర్నలిస్ట్ కావాలని నిర్ణయించుకున్నాను. నేను రాయగలనని నాకు తెలుసు. నావి కొన్ని కథలు బాగున్నాయి. నా డైరీ ఎక్కువగా జీవితానికి దగ్గరగానే ఉంటుంది. కానీ నాకు నిజంగా సృజన ఉందో లేదో చూడాలి. ఈ వాస్ డ్రీమ్ అనేది నా మొదటి జానపద కథ. బాగుంది, కానీ మొత్తం మీద అదేమంత గొప్పది కాదు. నాకు నేనే మంచి విమర్శకురాలిని. ఏది బాగుందో ఏది బాగుండలేదో నాకు తెలుసు.
నువ్వు రాస్తే తప్ప రాయడంలో ఉన్న ఆనందం, సంతోషం ఎంత బాగుంటుందో నీకు అర్థం కాదు. నేను బొమ్మలు వేయలేనని ఎప్పుడూ బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు రాయగలనన్న సంతోషం ఎంతో ఉంది. ఒకవేళ నాకు పుస్తకాలు రాయడానికి, పేపర్లో వ్యాసాలు రాయడానికి తగిన శక్తి లేకపోతే నా కోసం నేను రాసుకుంటాను, కానీ అంతకంటే ఎక్కువ సాధించాలనేది నా కోరిక. చాలామందిలాగా వృధాగా బతకడం అనేది నాకు ఇష్టం లేదు. నేను అందరికీ ఉపయోగపడాలి. నేను ఇప్పుడు వాళ్ళని కలుసుకోలేకపోయినా సరే, నేను నా చావు తర్వాత కూడా బతకాలి. అందుకే నేను ఈ బహుమతి ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉంటాను. నేను రాస్తున్నప్పుడు నా గురించి అన్నీ దులిపేసుకుంటాను. నాకు విచారం పోతుంది, నాకు ధైర్యం వస్తుంది. కానీ ఒకటే పెద్ద ప్రశ్న, నేను ఎప్పటికైనా ఒక గొప్ప రచన చేయగలనా? జర్నలిస్ట్ కానీ రచయిత కానీ అవ్వగలనా? నేను అలాగే ఆశిస్తాను. నా ఆలోచనల్ని, ఆదర్శాలని రాత రూపంలో పెట్టగలను. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు యాదుల్ని తుదముట్టినప్పుడు 14 ఏళ్ల అన్నా ఫ్రాంక్ కుటుంబం రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. గాలి వెలుతురు సరిగ్గా లేనటువంటి ఒక ఇరుకు గదిలో వాళ్ళు గడిపారనమాట రహస్య జీవితాన్ని. ఆ కాలంలో అంటే 1942 నుంచి 44 వరకు ఆమె రాసుకున్న డైరీ ప్రపంచ ప్రసిద్ధి చెందిందనమాట. ఇది అన్నా ఫ్రాంక్ డైరీ 1944 ఏప్రిల్ 5 నుంచి తీసుకోబడింది. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. ఫ్రాంక్ కోరిక ఏమిటి? జర్నలిస్ట్ కావాలనేది ఫ్రాంక్ యొక్క కోరిక. రెండోది, ఫ్రాంక్ రాసిన కథ పేరు ఏమిటి? ఈవాస్ డ్రీమ్ అనేది ఫ్రాంక్ రాసిన కథ. మూడోది, ఫ్రాంక్ ఎలా బతకాలని నిర్ణయించుకుంది? అందరికీ ఉపయోగపడేలా బతకాలని ఫ్రాంక్ నిర్ణయించుకుంది. నాలుగవది, గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఫ్రాంక్కు ఇష్టం లేనిది ఏమిటి అనేది ప్రశ్న. ఈ చూడండి, కింది గద్యాన్ని చదివి జవాబులు రాయండి అన్నాడు. మా నాన్నని తలుచుకోగానే నా కళ్ళ ముందుకు వచ్చే దృశ్యం కలం కాగితం పట్టుకొని ఆయన ఎప్పుడూ రాసుకుంటూ ఉండడం. మేము కొంచెం పెద్దయ్యాక ఆయన మాకు రాత్రులు ఆకాశంలో నక్షత్రాలని, గ్రహాలను చూపించి వాటి పేర్లు చెప్పేవారు. ఒక చిన్న సైజు టెలిస్కోప్ను కూడా ఆయన ఇంట్లోనే తయారు చేశారు. సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయో నా చిన్నతనంలోనే ఆయన వివరించారు. మా ఇంట్లో ఇంగ్లీష్, అమెరికన్, రష్యన్ రచయితల ప్రసిద్ధ గ్రంథాలు కూడా ఉండేవి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, మానవ పరిణామం గురించిన పుస్తకాలు, ఈజిప్ట్ మాయా నాగరికత గురించిన పుస్తకాలు అన్నీ మాకు అందుబాటులో ఉండేవి. వాటిని చదివేవాళ్ళం. చీమల గురించి, లిపి పుట్టుపూర్వత్రాల గురించి ఎన్ని వందల సార్లు చదివామో లెక్కే లేదు. ఎప్పుడైనా ఫలానా పుస్తకం చదివావా అని అడిగేవారు. నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే, నాన్న ఈ పని చెయ్యి, ఇది చదువు అని ఎన్నడూ మాతో అనలేదు. ముఖ్యంగా 16 ఏళ్ళు వచ్చాక ఏదైనా చెప్పాలంటే సూచించేవారు తప్ప ఎప్పుడు ఏది బలవంతాన మా చేత చేయించలేదు. ఆయన నుంచి నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్లో ఇది కూడా ఒకటి. ఎప్పుడూ ఎవరి మీద మన అభిప్రాయాన్ని రుద్దకూడదు. బలవంతంగా రుద్దడం వల్ల తాత్కాలికంగా ఫలితాలుంటాయేమో కానీ పిల్లల వ్యక్తిత్వాల సమగ్రతను సాధించలేమని తండ్రి కొడవగంటి కుటుంబరావు గురించి శాంతాసుందరి చెప్పారు. ఆ నాన్నగారు అని కలనం చేసిన గ్రంథం ఉంది. ఆ గ్రంథంలోంచి తీసుకోబడింది మనకిచ్చినటువంటి ఈ గద్యం. ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. మొదటిది, తండ్రిని తలుచుకోగానే శాంతాసుందరికి కనిపించే దృశ్యం ఏమిటి? శాంతాసుందరి గారు వాళ్ళ తండ్రిని తలుచుకోగానే కలం కాగితాలు పట్టుకొని ఆయన ఎప్పుడూ రాసుకుంటూ ఉండడం, అదే ఆమెకి కనిపించే దృశ్యం అన్నమాట. రెండవది, శాంతాసుందరికి చిన్నప్పుడు తండ్రి ఏం వివరించేవాడు? శాంతాసుందరికి తండ్రి చిన్నప్పుడు సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయో వివరించేవారు. మూడో ప్రశ్న, తండ్రి నుండి శాంతాసుందరి ఏం నేర్చుకుంది? తండ్రి నుంచి శాంతాసుందరి 16 ఏళ్ళు వచ్చాక ఏదైనా చెప్పాలంటే సూచించాలే తప్ప ఏది బలవంతం చేయకూడదు అనే విషయమే తెలుసుకుందనమాట. పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. శాంతాసుందరి గారి తండ్రి పేరు ఏమిటి అనేది ప్రశ్న. తర్వాత క్రింది వాక్యాలకు అర్థ సందర్భాలు రాయండి అన్నాడు. మొదటిది, మాటిమాటికి మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే అనుకుంటున్నావా? కవి పరిచయం. ఈ వాక్యం శీలా వీర్రాజు గారు రచించిన కాలానికి ఇటు అటు అనే వ్యాస సంపుటి నుంచి గ్రహించబడిన
చేజారిన బాల్యం అనే పాఠ్యభాగంలోనిది. కవి ఎవరు రాశారు, దేంట్లోంచి రాశారు అనేది కవి పరిచయం అన్నమాట. సందర్భం ఏమిటి? కవి తన బాల్యం గురించి ఆలోచిస్తున్నారు. చిన్నతనంలో తను మారం చేస్తున్నప్పుడు తండ్రి కోప్పడిన సందర్భంలోనిది. భావం: మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ విధంగా మొండి పట్టుదల పట్టడానికి నీవింకా చిన్నపిల్లాడివి అని అనుకుంటున్నావా అనేది దీని యొక్క భావం. రెండోది తీసుకుంటే ఎంత అమాయకమైన రోజులవి. దీనికి కూడా కవి పరిచయం సేమ్ పైదాని వల్లే. ఈ రెండు కూడా ఒకే లెసన్కి సంబంధించినవి కనుక సందర్భ వాక్యాలు సేమ్ ఉంటుంది. ఈ వాక్యం శీలా వీర్రాజు గారు రచించిన కాలానికి ఇటు అటు అనే వ్యాస సంపుటి నుంచి గ్రహించబడిన చేజారిన బాల్యం అనే పాఠ్యభాగంలోనిది అనేది కవి పరిచయం. సందర్భానికి వస్తే రచయిత తన బాల్యపు రోజులు అయిపోయాయని తన బాల్యపు రోజుల గురించి ఆలోచిస్తూ తనలో తాను అనుకున్న సందర్భంలోనిది. భావానికి వస్తే బాల్యపు రోజులు ఎటువంటి మాయలు మోసాలు తెలియనివి కదా అనేది దీంట్లో ఉన్న భావం. తర్వాత ఊళ్ళోకి వస్తే కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. మొదటిది, చేజారిన బాల్యం ఏ గ్రంథంలోనిది అనేది ప్రశ్న. జవాబు: శీలా వీర్రాజు గారు రచించిన కలానికి ఇటు అటనే వ్యాస సంపుటి నుంచి గ్రహించబడిందే చేజారిన బాల్యం అనే పాఠం. రెండో ప్రశ్న, వీర్రాజు గారు తొలి బహుమతి ఎవరి చేతుల మీదుగా అందుకున్నారు? దానికి జవాబు: వీర్రాజు గారు తొలి బహుమతిని డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా అందుకున్నారు. మూడో ప్రశ్న, వీర్రాజు గారితో చేతివ్రాత పత్రిక తీసుకొద్దామని ఎవరన్నారు? దానికి జవాబు: వీర్రాజు గారితో చేతివ్రాత పత్రిక తీసుకొద్దామని వారి బాల్యమిత్రులైనటువంటి ప్రకాశ్రావు అప్పారావు గారు అన్నారు. తర్వాత చూడండి, భాషాంశాలు పదజాలం అని ఇవ్వడం జరిగింది. ఆ క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. మొదటిది, పిల్లలు నిష్కల్మషంగా ఉంటారు. నిష్కల్మషంగా అనేది ఎరుపు రంగులో ఉంది. నిష్కల్మషానికి మీనింగ్ రాయాలి, అర్థం రాయాలి. నిష్కల్మషము అంటే నిర్మలమని, చెడు లేకపోవడం అనే అర్థాలు వస్తాయి. దీనికి సొంత వాక్యం తీసుకుంటే, నిష్కల్మషంగా నవ్వుతున్న చిన్న పిల్లల్ని చూస్తే ముచ్చట అనిపిస్తుంది. రెండవది, మంచి ప్రవర్తనకు చిన్నతనంలోనే బీజం పడాలి. బీజం అనేది ఎరుపు రంగులో ఉంది. బీజము అంటే విత్తనం, బలం, మూలం అనే అర్థాలు ఉన్నాయి. దీనికి సొంత వాక్యం రాస్తే, చిన్నపిల్లల మనసులో విషబీజాలు నాటడం మంచిది కాదు. మూడవది తీసుకుంటే, కష్టపడి చదివితే ఉత్తరోత్తర అభివృద్ధి ఉంటుంది. ఈ ఉత్తరోత్తర అనేది ఎరుపు రంగులో ఉంది. ఉత్తరోత్తర అంటే ఇక మీద, ముందు ముందు, రాబోయే కాలం అనేవి అర్థాలు. దీనికి సొంత వాక్యంలో పెడితే, ఇప్పుడే ఇంతగా ఎండలు ఉంటే ఉత్తరోత్తర ఈ ఎండలను భరించడం కష్టమే. తర్వాత చూడండి, ఆ ఇచ్చిన పదాలకు కింది వాక్యాల్లో పర్యాయ పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఇచ్చిన పదాలు ఏమున్నాయి? ఏడాది, హృదయం, వర్షం, ఈప్సితం అనేవి ఇచ్చాడు. ఈ పదాలకి ఇక్కడున్న వాటిల్లోంచి పర్యాయ పదాలు మనం గుర్తించి రాయాలి. ఏడాది, హృదయం, వర్షం, ఈప్సితం అనే పదాలు ఇచ్చాడు. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, వాక్యాలు. మొదటిది తీసుకుంటే, ఒక అబ్దం వర్షాలు పడితే మరో సంవత్సరంలో వర్షాలు తగ్గుతాయి. ఇక్కడ ఏడాది అని ఇచ్చాడు కదా, ఈ ఏడాది అనే దానికి చూద్దాం. ఏడాది అంటే అబ్దం, సంవత్సరం అనేటటువంటి సేమ్ అర్థాలు వస్తాయి. ఏడాది అన్నా, అబ్దము అన్నా, సంవత్సరము అన్నా ఒకటే అర్థం వస్తుంది. అందుకే ఇది పర్యాయ పదాలు అన్నమాట, ఒకదానికొకటి. రెండవది, డెందమునకు శాంతి అవసరం, అప్పుడు ఎదకి హాయిగా ఉంటుంది. ఇక్కడ హృదయం అనేది ఇచ్చాడు. రెండవది, హృదయాన్ని తీసుకుంటే హృదయానికి డెందము అనేది ఒకటి, యద అనేది ఒకటి పర్యాయ పదాలు అవుతాయి. హృదయమన్నా, డెందమన్నా, యద అన్నా ఒకటే అర్థం. మూడవది, ఈ సంవత్సరం వానలు ముమ్మరంగా పడ్డాయి, ఆ వృష్టి వల్ల వాగులు పొంగి పొర్లాయి. ఇక్కడ వర్షం అని ఇచ్చాడు కదా, చూద్దాం. వర్షం అన్నా, వాన అన్నా, వృష్టి అన్నా ఒకటే అర్థం ఇస్తాయి. వర్షం, వాన, వృష్టి మూడు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. నాలుగవది,
కోరిక నెరవేరాలంటే కష్టపడాలి, అప్పుడే ఆకాంక్ష తీరుతుంది. ఇక్కడ ఈప్సితము అని ఇచ్చాడు. ఈప్సితమన్నా, కోరిక అన్నా, కాంక్ష అన్నా కూడా ఒకటే. ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలన్నమాట. తర్వాత కింది ప్రకృతి వికృతులను జతపరచండి అని ఇచ్చాడు. ఆసక్తి ప్రకృతి, ఆసక్తి అనేది వికృతి. తంత్రం ప్రకృతి, తంతు అనేది వికృతి. చిత్రం ప్రకృతి, చిత్తరువు అనేది వికృతి. ఖండం ప్రకృతి, ఖండ గండ్ర అనేది పట్టుకున్నటువంటి వికృతి అన్నమాట. తర్వాత చూడండి, కింది వాక్యాల్లో జాతీయాలను గుర్తించి వివరించి రాయండి అన్నాడు. మొదటిది, అతడు చేయి తిరిగిన రచయిత. దీంట్లో జాతీయం ఏమిటి? చేయి తిరిగిన అనేది దీంట్లో ఉన్న జాతీయం. ఏదైనా ఒక పనిలో బాగా నైపుణ్యం సంపాదించుకున్నట్టయితే అలాంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారనమాట. సొంత వాక్యం, మా అన్న చేయి తిరిగిన చిత్రకారుడు అంటే మా అన్న చాలా బాగా బొమ్మలు వేస్తాడనమాట. అందుకని చేయి తిరిగిన చిత్రకారుడు. రెండవది, జీవితం చేజారిపోనీయకూడదు. చేజారిపోవడం అనేది జాతీయం. చేజారిపోవడం అంటే ఏమిటి? నిర్లక్ష్యంగా ఉండడం, లేదా అజాగ్రత్తగా ఉండడం, అదృష్టమైనా కలిసి రాకపోవడం. ఇలాంటి కారణాల చేత దేన్నైనా మనం పోగొట్టుకున్నట్టయితే అప్పుడు ఆ సందర్భంలో చేజారిపోవు అనే దాన్ని వాడతారన్నమాట. సొంత వాక్యం తీసుకుంటే, నేను ఆలస్యంగా స్టేషన్కి వెళ్ళడం వల్ల నేను ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది, చేజారిపోయింది. తర్వాత వ్యాకరణాంశాల్లోకి వచ్చినట్టయితే, క్రింది పదాలను విడతీసి సంధి పేరు రాయండి. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు, ఆమ్రేడిత సంధి. దీనికి సూత్రం ఏమిటి? అచ్చునకు ఆమ్రేడితం పరంబగునప్పుడు సంధి అవుతుంది. ఇప్పుడు ఒకే పదం 2 సార్లు వచ్చింది. మొదటి పదం కాకుండా రెండవ పదాన్ని ఆమ్రేడితము అంటారు. ఇక్కడ అప్పుడు కాకుండా ఇక్కడ వచ్చిన అప్పుడుని ఆమ్రేడితము అంటారు. ఈ అచ్చునకు, డు అనే అచ్చునకు ఈ ఆమ్రేడితం వచ్చి పరమైనప్పుడు సంధి అవుతుంది. ఈ అప్పుడులో ఉండే ఊకి ఆ అనే అచ్చు వచ్చి పరమైంది. అప్పుడు ఏమైంది? డు వల్ల డా కింద ఉండిపోయింది. అప్పుడప్పుడు. అయితే ఇది ఉకార సంధి అవ్వాలి కదా, ఉత్తున ఖర్చు పరమైంది కదా, మరి ఇది ఆమ్రేడి సంధి ఎందుకు అయింది టీచర్ అని మీరు అడగచ్చు. అడిగితే దీంట్లో ఇక్కడ వచ్చింది అప్పుడు, ఇక్కడ అప్పుడు అనేది వచ్చింది. అంటే ఒకే పదం 2 సార్లు వచ్చిందనమాట. 2 సార్లు ఒకే పదం వచ్చి సంధి జరుగుతోంది కనుక ఇది ఆమ్రేడిత సంధి. మామూలుగా సేమ్ పదం కాకపోతే ఉత్వ సంధి అవుతుంది. కానీ ఇక్కడ సేమ్ పదం 2 సార్లు వచ్చింది కనుక, రెండోసారి వచ్చింది ఆమ్రేడితం అయ్యింది కనుక, ఈ ఆమ్రేడితం కలిసి దీంతో సంధి ఏర్పడింది కనుక ఇది ఆమ్రేడిత సంధి. రెండోది చూడండి, దీపాలు. దీపము ప్లస్ లు. ఇది ఏ సంధి అంటే లుల్ల నల సంధి అంటారు దీన్ని. సూత్రం ఏమిటి? ఈ లు, లా, నా ఇలాంటివి పరమైనప్పుడు ఒక్కొక్కసారి ముందు పూర్వపదంలో ఉండే ము అనేది పోయి దాని ముందున్న అక్షరానికి దీర్ఘం వస్తుంది అనేది దీనికి ఉన్నటువంటి సూత్రం. దీపము అనేది పూర్వపదం, దానికి లు అనేది పరమైంది. లు కానీ, లా కానీ, నా కానీ ఇలాంటివి పరమైనప్పుడు ము అనేది పోతుందన్నమాట. ఈ ము అనేది పోయేటప్పటికి ఏమైంది? దీప ప్లస్ లు అవుతుంది. అయితే మళ్ళీ ఏమని చెప్పాడు ఇక్కడ? ము పోయిన తర్వాత ఈ ముందున్నటువంటి అక్షరానికి దీర్ఘం వస్తుంది అన్నాడు. ముందున్న అక్షరం ఏమిటి? ఇక్కడ పా ఉంది. పాకి దీర్ఘం వస్తే పా అయింది. అందుకని దీపము ప్లస్లు దీపాలు అయింది. ఇది లులనల సంధి. 13 చూడండి, ఎప్పుడైనా. దాన్ని విడతీస్తే ఎప్పుడు ప్లస్ అయినా, ఎప్పుడైనా. ఎప్పుడులో ఉన్నది ఊకి అచ్చు వచ్చి పరమైంది, సంధి ఏర్పడింది. ఉత్తున ఖర్చు పరంబగినప్పుడు సంధి నీచం. ఇక్కడ ఊకి అచ్చొచ్చి పరమయ్యేటప్పటికి ఏమైంది? దీంట్లో ఉండే ఊ పోయి ఐ వచ్చింది. ఐ వచ్చి డు వల్ల డై అయింది. ఎప్పుడైనా. అందుకని ఇది ఉత్వ సంధి. 4వది దశాబ్దం. విడతీస్తే దశ ప్లస్ అబ్దం, దశాబ్దం, సవన్ దీర్ఘ సంధి. దశాలో ఉన్నది ఏమిటి? ఆ. దానికి ఏమొచ్చి పరమైంది? ఆ. ఆకి ఆ పరమైతే ఏమైంది? దీర్ఘం వచ్చింది. దశాబ్దం అయింది. ఆ, ఈ, ఊరు అనే వాటికి మళ్ళీ సేమ్ వర్ణాలు పరమైనట్టయితే దానికి దీర్ఘం వస్తుంది. అందుకే సవర్ణాలకి దీర్ఘం వస్తుంది కనుక సవర్ణ దీర్ఘ సంధి అయింది. తర్వాత చూడండి, గర్వపడు.
దాన్ని విడతీస్తే గర్వము ప్లస్ పడు, గర్వపడు. ఇది పడ్వాది సంధి అంటారు. పడ్వాది సంధి అని ఎందుకు అన్నారు అంటే పడ్వాదులు పరమైతే ఏర్పడే సంధి పడ్వాది సంధి. దీనికి పూర్వపదానికి పడ్వాదులు పరమైనప్పుడు మూవర్ణం లోపిస్తుంది. లోపించేమవుతుంది? పూర్ణ బిందువు విభాషగా వస్తుంది. పూర్ణ బిందువు విభాషగా రావడం అంటే పూర్ణ బిందువు రకరకాలుగా వస్తుంది. సో తర్వాత చూడండి, కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అన్నాడు. మొదటిది తల్లి ప్లస్ తండ్రి కలిపితే తల్లిదండ్రులు అయింది. తల్లిదండ్రులు అనేది ఏ సంధి? గసడ దవాదేశ సంధి. సూత్రం ఏమిటి? ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంబుగా నగు అనేది ఒకటి. రెండో సూత్రంలో ఏంటి? ద్వంద్వ సమాసం మీది పరుషాలకు గసడదవలగు. ఇక్కడ వచ్చింది ఏమిటి? ద్వంద్వ సమాసం. ఎందుకు ద్వంద్వ సమాసం అయింది? తల్లి తండ్రి అని ఇద్దరూ ఉన్నారు, ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంది. అందుకని ఇది తల్లిదండ్రులు అనేది తల్లి మరియు తండ్రి ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసం పదం అయి ఉండాలి. తర్వాత దాన్ని విడతీసినప్పుడు పరుషాలకి గసడదవలవుతాయి. తా అనేది ఏమిటి? పరుషం. కచ్చడ తప్పల్లో తానే పరుషం. క చాట తా ప. ఈ తా అనే పరుషం అయింది గా సాడ దావాల్లో దా అయింది. తల్లి ప్లస్ తండ్రి అల్లా తల్లి ప్లస్ తా బదులుగా దా వచ్చి తల్లిదండ్రులు అని గసడదవల్లో ఉండేటటువంటి దా వచ్చింది కనుక ఇది గసడదవాదేశ సంధి. తర్వాత చూడండి, ఇన్నేళ్ళు, ఇన్ని ప్లస్ ఏళ్ళు ఇన్నేళ్ళు. ఇది ఇకార సంధి అన్న ఇత్వ సంధి అన్న ఒకటే. సూత్రం ఏమిటి? ఇత్తును ఖర్చు పరంబగునప్పుడు సంధి వైకల్పికం బగు. ఇక్కడ ఇత్తు అంటే ఏమిటి? ఇన్నిలో ఉండేది ఈ అనేది ఇత్తు ఇకారం, దానికి ఏ అని అచ్చొచ్చి పరమైంది, సంధి జరిగింది. ఇక్కడ సంధి ఎలాగైనా జరగచ్చు. ఇక్కడ ఇన్ని ప్లస్ ఏళ్ళు అన్నప్పుడు ఏ అనేది దీని మీదకి వచ్చి నీలో ఉండే ఈ పోయి ఏ వచ్చింది, ఇన్నేళ్ళు అని సంధి జరిగిందనమాట. తర్వాత తీసుకుంటే పుస్తకములు, ఇంతకుముందు చెప్పుకున్నాం దీపాలు అనే చోట, ఇది లులనల సంధి. పుస్తకాలు విడతీయండి, పుస్తకము ప్లస్ లు అని విడతీస్తాం. దీంట్లో లు లా నల సంధి కదా, లు అనేది వచ్చి పరమైంది. పుస్తకము ప్లస్ లు అన్నప్పుడు లు అనేది పరమైంది. పరమైనప్పుడు ఏమవుతుంది? ది ము అనేది పోతోంది. ము అనేది పోయి ఏమవుతుంది? దాని ముందున్న అక్షరానికి దీర్ఘం వస్తుంది. పుస్తకాలు అయింది. తర్వాత చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అత్వ సంధి, అదే ఆకార సంధి. అంటే అత్తునకు అచ్చు పరమైనట్టయితే సంధి అవుతుంది. సంధి బహుళంబుగా నగు అనే సూత్రం. దీంట్లో చిన్నాలో ఉండే ఆకి ఆ అనేది పరమైంది, దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి అయ్యేది. దీంట్లో దీర్ఘం రాకుండా సంధి మాత్రమే జరిగింది కనుక ఇది అత్వ సంధి. తర్వాత చూడండి, సాహిత్యాభిమానం, సాహిత్య ప్లస్ అభిమానం సాహిత్యాభిమానం. సాహిత్యాలో ఏముంది? ఆ. అభిమానంలో ఆ. ఆకి ఆ పరమైతే ఏమైంది? దీర్ఘం వచ్చింది. సాహిత్యాభిమానం అయింది. అందుకే ఇది సవర్ణదీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు మళ్ళా సమానమైనటువంటి అక్షరాలు వచ్చి పరమైతే దీర్ఘం వస్తుంది. తర్వాత కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసే సమాసం పేర్లు రాయండి అన్నాడు. సాహిత్యాభిరుచి అనేది సమాస పదం. దాన్ని విగ్రహవాక్యం ఎలా రాస్తాం? సాహిత్యమునందు అభిరుచి. అందునన్ సప్తమి విభక్తికి చెందింది, అందుకని అందు అనేది సప్తమి తత్పురుష సమాసం. రెండోది చేతి రాత. దేంతో రాస్తున్నావు? చేతితో రాసిన రాత ఇది, అందుకని చేతితో. తోడంతో తృతీయ విభక్తి, తృతీయ తత్పురుష సమాసం. విభక్తులు వస్తే సమాసాలు ఈజీ అవుతుంది. మూడోది నిష్కల్మషము, కల్మషము లేనిది, ఇది నయి తత్పురుష సమాసం. అసత్యం, అబద్ధం అంటే నో అనేది చెప్పేదన్నమాట, కల్మషము లేదు, అందుకే ఇది నయి తత్పురుష సమాసం. 4 దిక్కులు, 4 అను సంఖ్య గల దిక్కులు. 4 అనేది నెంబర్ కనుక ద్విగు సమాసం. క్రింది వాక్యాలను సమాస పదాలుగా మార్చి సమాసం పేర్లు రాయండి అన్నాడు. చిన్నదైన పిల్ల అన్నాడు. దాన్ని మనం విగ్రహవాక్యం కాకుండా
పదం రాయాలంటే ఏం చేస్తాం? చిన్నపిల్ల. చిన్నపిల్ల అంటే చిన్నదైన పిల్ల. ఇది విశేషణం ఉంది కనుక ముందర, పిల్ల కంట ముందర విశేషణం ఉంది కనుక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బద్ధం కానిది, అబద్ధం. వ్యతిరేకతను సూచిస్తోంది కనుక నయి తత్పురుష సమాసం. శక్తి మరియు సామర్థ్యం. శక్తి మరియు సామర్థ్యం అంటే శక్తి సామర్థ్యాలు. శక్తికి ఇంపార్టెన్స్ ఉంది, సామర్థ్యానికి ప్రాధాన్యత ఉంది. అందుకని రెండింటికి ప్రాధాన్యత వచ్చింది కనుక ఇది ద్వంద్వ సమాసం. తర్వాత మాయకము కానిది, అమాయకం. అమాయకం అంటే మాయకము కానిది, నయి తత్పురుష సమాసం. బాల్యమిత్రులు, బాల్యము నందలి మిత్రులు, అందున్నన్ సప్తమి. సప్తమి భక్తి చెందింది కనుక ఇది సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. చూడండి, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి అని నాన్న అన్నాడు అనేది ఒక వాక్యం. నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివని నాన్న అన్నాడు అనేది రెండో వాక్యం. దీంట్లోనూ మన రెండింటిలోనూ కూడా ఏమిటి తేడా వచ్చింది అంటే చెప్పే తీరులో తేడా కనిపిస్తోంది, అనుకరించే తీరులో తేడా కనిపిస్తోంది. మొదటి వాక్యంలో మరొకరు చెప్పినటువంటి వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ రెండవ దాంట్లో విషయాన్ని, అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుని దాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. పై దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ చెప్పాడు, రెండవ దాంట్లో దాని భావంగా చెప్పాడు అనమాట. దాన్ని ఇక్కడ మొదటి వాక్యంలో చిన్నపిల్లవాడివి అని ఉంటే రెండో వాక్యంలో చిన్నపిల్లవాడివని అనేది ఉందన్నమాట. మొదటి వాక్యాన్ని ఏమన్నారు? ప్రత్యక్షానుకృతి అని, రెండో వాక్యాన్ని పరోక్షానుకృతి అని అనడం జరిగింది. అంటే దీంట్లో ఈ రెండిట్లలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. ఏమిటి? దీంట్లో అని అనేది విడిగా వచ్చింది, దీంట్లో అని అనేది కలిసి రావడం జరిగింది. ఇలాగా అనుకరిస్తూ చెప్పే పదం అనుకారము అంటారు. ప్రత్యక్షానుకారం, పరోక్షానుకారం అనేది దీంట్లో రావడం అయింది. కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. ప్రత్యక్షానుకృతి అంటే ఇతరులు చెప్పిన విషయాన్ని తాను చెప్పిన విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడమే ప్రత్యక్షానుకృతి. ఉదాహరణ తీసుకుంటే, నేను రాను అని రవి రాజుతో అన్నాడు. కోడి కొక్కరొక్కో అని కూస్తుంది. మూడోది, వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. ఈ మూడిట్లలోనూ కూడా అని 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 అనేది విడిగా చెప్పడం జరిగింది. దాన్ని ఏమన్నారు? ప్రత్యక్షానుకృతి అంటారు. దీన్ని పరోక్షానుకృతిలో మార్చాలంటే ఏం చేస్తాం మనం? ఓన్లీ అభిప్రాయం మాత్రమే చెప్పాలి. అప్పుడు ఏమంటాము? ఈ అనుకారం అని అనే పదాన్ని ఒక్కొక్కసారి వాడకుండానే మనం చెప్పడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు తీసుకుంటే, వ్యక్తికి బహువచనం శక్తని అని అనేది విడిగా కాకుండా దీంట్లో కలుసుకుపోయి శక్తి ప్లస్ అని శక్తని అన్నట్టుగా వచ్చేస్తుంది. వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. అలాగే ఇంకోటి, నీవు ఎక్కదలిచిన ట్రైను జీవితకాలం లేట్ అని ఆరుద్ర అన్నాడు. దీన్ని మనం ప్రత్యక్షానుకృతిగా చెప్పాలి అంటే ఏం చేయాలి? మళ్ళా నీవు ఎక్కదలిచిన ట్రైను జీవితకాలం లేటు ప్లస్ అని అక్కడ విడతీసేయాలి. లేటు అని ఆరుద్ర అన్నాడు అంటే ప్రత్యక్షానుకృతి. ఆ రెండు కలిపేసి లేటు అని కలిపేసి లేట్ అని అంటే పరోక్షానుకృతి. అంతే తేడా. మూడోది చూడండి, తాను రానని రవిరాజుతో అన్నాడు. రానని అనేది పరోక్షానుకృతి అయింది. అదే ప్రత్యక్షానుకృతిగా చెప్పాలి అన్నట్టయితే మనం ఏం చేస్తాం? దాన్ని తాను రాను అని విడిగా రాయాలన్నమాట. రాను అని రవిరాజుతో అన్నాడు. నాలుగోది, కోడి కొక్కరొక్కో అమ్మని కూస్తుంది అనేది పరోక్షానుకృతి. దాన్ని ప్రత్యక్షానుకృతిగా చెప్పాలి అన్నట్టయితే ఏమిటి? కోడి కొక్కరొక్కో అని కూస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే తర్వాత వచ్చేటటువంటి వీడియోల గురించి, మిగిలిన పాఠాలకు సంబంధించిన వీడియోలన్నిటి గురించి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.